ముందుగా అందరికీ నమస్కారం అండి. వివాహ భోజనంబు ఒథెంటిక్ తెలుగు క్యూజిన్ రెస్టారెంట్. నాకు బాగా నచ్చిన కైండ్ ఫుడ్ని ఎప్పుడు ఎవరు అడిగినా కూడా నేను చెప్పేది నాకు తెలుగు ఫుడ్, ఇంట్లో అమ్మ వండే ఫుడ్ ఇష్టం అంటాను. అలాగే నాకు అంత నచ్చిన వంటకం అంటే ఎప్పుడు సరే మా రాజుగారు చేసిందే. మా ఫ్రెండ్ మళ్ళీ రవి వాళ్ళ నాన్నగారు వాళ్ళ కేటరింగ్లో ఎప్పుడు తిన్నప్పుడు కూడా నాకు బాగా నచ్చేది. అలాంటిది రవి ఒకసారి వచ్చి అన్న ఇలా పెట్టాలనుకుంటున్నాము ఒక రెస్టారెంట్ అది ఇది అంటే ఇమీడియట్గా ఓకే అండి, నేను కూడా ఎప్పటి నుంచో ఏదో దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, అది ఫుడ్ అంటే దానికన్నా సంతోషం నాకు ఇంకేం ఉండదు అనుకుని ఇమీడియట్గా పెట్టడం జరిగింది. అది స్టార్ట్ చేసిన కరెక్ట్గా 4th మంత్కి వాళ్ళు ఓపెన్ అవుతుంది. అండ్ మా ఇంకో పార్ట్నర్ అమిత్ జువాడి గారు ఎక్కడ ఉన్నారు భయ్యా తెలియట్లేదు. సో అందరూ కలిసి వచ్చి ఒక భోజనం అనే ఒక విషయాన్ని బాగా నమ్ముకుని పెట్టిన రెస్టారెంట్ ఇది. అందులో తెలుగు వంటకం, తెలుగు భోజనాలు అనే ఒక విషయాన్ని బాగా నమ్ముకుని పెట్టిన రెస్టారెంటే ఇది. మేమందరం కూడా, నేను అమిత్ కూడా బేసిక్లీ మ్యాక్సిమం ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు లైట్ క్రియేటివ్గా తప్ప ఇది కంప్లీట్లీ రవి బ్రెయిన్ చైల్డ్, తన కష్టం. సో మాకేంటి ఇలాంటి ఒక మంచి రెస్టారెంట్లో ఒక భాగమైనందుకు వచ్చిన సంతోషం, ఆనందం ఉంది. అండ్ హైదరాబాద్ బిగ్గెస్ట్ తెలుగు రెస్టారెంట్ అండి ఇది. ఇంచుమించుగా 240 మందిని ఒకేసారి సీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ బ్యాంక్వెట్స్ పెట్టుకోవాలన్నా ఏ పెట్టుకోవాలన్నా కూడా ప్రతిదీ ఆప్షన్ ఉంటుంది. ప్రాపర్ ఫ్యామిలీ రెస్టారెంట్, స్వీట్స్ అండ్ పికిల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈ రెస్టారెంట్లో అన్నిటికన్నా మేము గొప్పగా సంతోషంగా చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే ప్రతిరోజు మినిమం 30 నుంచి 50 మంది వరకు బయట మా రెస్టారెంట్ బ్యాక్ సైడ్లోని ఫుడ్ అవసరం ఉన్న వాళ్ళకి, టైంకి ఫుడ్ అందని వాళ్ళకి మేము భోజనం పెడతాం. మా రెగ్యులర్ క్లయింట్స్ లాగో మా దగ్గరికి తినడానికి వచ్చిన క్లయింట్స్ లాగే కాకుండా జనరల్గా ఫుడ్ అవసరం ఉన్న వాళ్ళకి మా వల్ల కుదిరిన ఒక మంచి భోజనం ప్రతిరోజు మినిమం 30 to 50 మెంబర్స్కి మా రెస్టారెంట్లో బ్యాక్ సైడ్లో ఎప్పుడు దొరుకుతుందండి. సో మేము చేసేది బిజినెస్ అయినా దాంట్లో ఎంతో కొంత మంచి చేయాలి, ఇది మా ప్రయత్నం. అట్ ద సేమ్ టైం అందరికీ నచ్చే ఫుడ్ పెట్టాలి, కడుపు నిండా ఫుడ్ పెట్టాలనేది మా కోరిక. దీని నుంచి ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ ఇదైపోవాలని దానికన్నా కూడా ఒక మంచి ఫుడ్, హైదరాబాద్లో మంచి తెలుగు భోజనం ఎక్కడ తినాలరా అంటే వివాహ భోజనంబు అని చెప్పుకోవాలని ఒక కోరికే మాది. అట్ ద సేమ్ టైం టైటిల్ గురించి తప్పకుండా చెప్పాలండి. మేము అందరూ సినిమా పిచ్చోళ్ళమే, నేనైతే ఆల్రెడీ తెగ సినిమా పిచ్చోడిని. సో టైటిల్ ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ మాకు స్ట్రైక్ అయింది ఆ సాంగ్. ఏదో ఫ్లోలో సరదాగా చెప్పాం, కట్ చేసి అందరూ కనెక్ట్ అయ్యారు, ఇవాళ అదే టైటిల్ అయింది. సో నా సినిమాలన్నింటిలో కానీ ప్రతిదానికి ప్రెస్ వాళ్ళందరూ సరే, ప్రేక్షకులు అందరూ సరే చాలా సపోర్ట్ చేశారు. ప్లీజ్ తప్పకుండా ఒకసారి వచ్చి భోంచేసి చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ అండి.